సాధారణంగా ఎవరు పని చేసినా కూడా ఆ సండే రోజు లీవ్ ఉంటుంది. అంటే మీకు ఎప్పుడు ఉంటుందా? ఆదివారం ఉంటుందా సెలవు? లేకుంటే ప్రత్యేకంగా వేరే ఏమన్నా సెలవు? షూటింగ్ అయినప్పుడు ప్రతిరోజు సండేనే మాకింకా. వర్క్ ఉన్నప్పుడే మాకు. సాంగ్స్ ఉన్నప్పుడే వర్క్. సాంగ్స్ లేనప్పుడు ఖాళీగా ఉంటాం. మీరేం చేస్తారు మేడం? మేము డాన్సరే. డాన్సర్స్. డాన్సర్స్. కొరియోగ్రాఫర్ కాదు. డాన్సర్స్. సాంగ్ 3 డేస్, 4 డేస్ ఉంటది. మళ్ళీ ఇంకొక సాంగ్ రావడానికి ఇంకా టైం పడతది. మళ్ళీ ఆ సాంగ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంటే మనకి ఈ పని చెప్తే వేరే పని మనకి తెలీదు. అందుకని మనకి ఎన్ని రోజులు ఖాళీ ఉంటే అన్ని రోజులు సండేలే ఉంటది మనకి. మనకు వర్క్ ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తది. రెగ్యులర్‌గా మీకు సరిపోను అంటే ఏదైనా ఒక జాబ్ చేసుకుంటే నెలకు ఒక 40, 50 వేలు వస్తుంటాయి కదా! మీకు సరిపోతుంటదా మీ చేస్తున్నటువంటి వృత్తి? సరిపోదండి. నెలకి 50,000 రావండి అసలు. నెలకి 50,000 రాదు. ఇప్పుడు అందరూ కూడా 10, 30 రోజులు బిజీగా ఉంటారండి. ఇప్పుడు 600 మంది డాన్సర్స్ ఉన్నారు. అందులో ఒక 150 మంది, 200 మందే బిజీగా ఉంటారు. పని లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకేదో బతుకు తిరుగు కోసం ఆ పని, ఈ పని చిన్న చిన్నగా చేసుకొని బతుకుతున్నారు తప్పితే షూటింగ్‌లు అనేది మేము 10 రోజులు చేస్తే 10 రోజులకి 30,000 వచ్చినా కూడా సరిపోదు. ఇప్పుడు రెంట్లు కట్టుకోవాలి, ఫుడ్ తినాలి అన్నీ దాంట్లోనే ఉంటది. ఇప్పటి వరకు ఎటువంటి ఇంతమంది ఉన్నారు మా డాన్సర్స్. ఎవరికి కూడా సొంత ఇల్లు కూడా లేదండి. ప్రతి ఒక్కరు రెంట్ల మీద బతుకుతున్న వాళ్ళే, సినిమాని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళే అందరూ. సో మా కష్టాన్ని గుర్తించి మాకు వేతనాలు పెంచి మాకు షూటింగ్‌లు కూడా కొంచెం బిజీగా ఉంటే మంచిదని మా అభిప్రాయం. ఈరోజు చిరంజీవి గారితో కూడా మాట్లాడడానికి వెళ్తున్నారు. 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పేసి అంటున్న పరిస్థితి. దాదాపుగా చిరంజీవి గారు ఏం మాట్లాడతారని అనుకుంటున్నారు మీరు? చిరంజీవి గారు ఎప్పుడు ఆయన ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి అండి. కాబట్టి కార్మికుల కష్టాన్ని గుర్తించి ఆయనకు అర్థం చేసుకుంటారు. మా కష్టాన్ని అర్థం చేసుకొని ఆయన నిన్న కూడా వెళ్ళారు. నిన్న కూడా మా పెద్దవాళ్ళందరూ వెళ్ళారు. పాజిటివ్‌గానే రియాక్షన్ ఇచ్చారు ఆయన. ఈ రోజు కూడా మారితే ఈ రోజు కూడా వెళ్తారు. ఈ రోజు కూడా మాట్లాడితే ఆయన మా సైడే ఉన్నారు. కార్మికుల గురించే మాట్లాడుతున్నారు. ఆయన బాగా రెస్పాండ్ అయ్యి మా కష్టాన్ని గుర్తించారండి. చిరంజీవి సార్ గారికి చాలా థ్యాంక్ యూ అండి.